అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో పాలకూరతో టేస్టీగా వడల రెసిపీని మీతో షేర్ చేస్తాను. వేడివేడిగా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. పాలకూరతో ఇష్టంగా తినే విధంగా ఏదైనా స్నాక్ రెసిపీ చేయాలి అంటే నేను ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఈ రెసిపీని. కావాల్సిన మోతాదులో ఎక్కువ క్వాంటిటీలో పాలకూరని యూజ్ చేస్తూ ఈ వడల్ని తయారు చేసుకుంటాం. స్నాక్స్ టైంకైనా బ్రేక్ఫాస్ట్కైనా చాలా బాగుంటాయి. ఈవెన్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. పాలకూర అసలు ముట్టని వాళ్ళకు కూడా పెట్టి చూడండి, అస్సలు గెస్ చేయలేరు ఈ రెసిపీని మీరు పాలకూరతో చేశారు అంటే. సో మీరు కూడా ఈ రెసిపీని చూసి ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అందరూ ఇష్టంగా తినేస్తారు. మరి రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా ఈ రెసిపీ కోసం ఒక 1/2 kg దాకా పాలకూరని తీసుకోవాలి. పెద్ద కట్ట అయితే ఒకటి సరిపోతుందండి, చిన్నవైతే 2-3 కట్టల దాకా పడతాయి. పాలకూరని శుభ్రం చేసేసుకున్న తర్వాత నీట్ గా కడిగేసేసి ఇలా సన్నగా తరిగేసేయండి. కాడలతో సహా సన్నగా తరిగేసుకోవాలి. తరిగేసుకుని ఒక బౌల్లోకి వేసుకోండి. ఆ తర్వాత 1 కప్పు నిండుగా ఇలా సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఉల్లి ముక్కలు వేసుకోండి. చిన్నవైతే 2 ఉల్లిపాయలు సరిపోతాయి, పెద్దదైతే 1 ఉల్లిపాయ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసేసి బాగా చేత్తో నలపండి. ఇలా నలిపి ఈ బౌల్ని పక్కన పెట్టేస్తే గనక ఉప్పు, ఉల్లిపాయలు, ఈ పాలకూర అంతా కూడా కలిసి నీరు అనేది ఊరుతుందనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఈలోపు 1 టీ స్పూన్ దాకా ధనియాలు, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర, 1/2 టీ స్పూన్ దాకా సోంపు తీసుకుని లైట్గా క్రష్ చేసినట్టుగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే రోట్లో వేసి దంచుకోండి. ఇలా దంచుకుని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు 2 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకోండి. బంగాళదుంపలకి పైన ఉండే చెక్కు మొత్తం తీసేసి శుభ్రంగా కడిగేసేసి ఇలా క్యారెట్ తురిమే మిషన్తో చక్కగా తురిమేసేయండి. ఇప్పుడు ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుని అందులోకి 1 స్పూన్ దాకా ఉప్పు వేసేసి ఉప్పు కరిగిన తర్వాత మనం తురుముకున్న బంగాళదుంప తురుము మొత్తాన్ని వేసేసుకోవాలి. తురుము వేసుకున్నాక ఒకసారి చేత్తో కలిపి గట్టిగా పిండేసేసి మనం ఇందాక పాలకూరని వేసుకున్న బౌల్లోకి వేసేసేయాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేసేయండి. తర్వాత ఇందులోకి మనం క్రష్ చేసుకుని పక్కన పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, సోంపు పొడిని వేసేసేయాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా తురిమిన వెల్లుల్లి, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా తురుముకున్న అల్లాన్ని వేసుకోండి. నెక్స్ట్ ఇందులో కారానికి తగ్గట్టుగా 10 నుంచి 12 దాకా పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/4 టీ స్పూన్ దాకా ఇంగువ, 1 టీ స్పూన్ దాకా వాముని కూడా వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసేసి చేత్తో బాగా కలిపేసేయండి. ఇందులో నుంచి చక్కగా నీరు అనేది ఊరిపోతుందండి. మనకి ఎంత పిండి అయితే అవసరమో దాన్ని బట్టి పిండిని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. నేనైతే 1/3 కప్పు దాకా శనగపిండి వేశాను, అలాగే 1/3 కప్పు దాకా బియ్యం పిండి వేశాను. మీకు ఎక్స్ట్రా పడుతుంది అంటే గనక మీరు ఎక్స్ట్రా వేసుకుంటూ కలుపుకోవచ్చు. ఈ ఆకులోంచి, ఉల్లిపాయల్లోంచి నీరు ఊరే దాన్ని బట్టి మనకి పిండి అయితే పడుతుంది. ఎగ్జాక్ట్గా ఇంతే పడుతుంది అనేది లేదండి, మీరు చూసుకుంటూ కలుపుకోవాలన్నమాట. కన్సిస్టెన్సీ చూపిస్తాను, ఆ విధంగా మీరు పిండి వేసుకుంటూ కలిపేసేయండి. ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మరీ గట్టిగాను కాకుండా పల్చగాను కాకుండా పకోడీ వేసుకోవడానికి వీలుగా మనం ఎలా అయితే బ్యాటర్ కలుపుకుంటామో ఆ విధంగా పిండిని కలుపుకోవాలి. ఇలా పిండిని కలిపేటప్పుడే టేస్ట్ చూసుకుని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసేసేయండి. ఈ వడలు అనేవి గుల్లగా రావడం కోసం చిటికెడంతా వంట సోడా కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ పిండితో మనం వడలు వేసేసుకుందాము. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని హీట్ చేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టి కొంచెం కొంచెంగా పిండి చేతిలోకి తీసుకుంటూ వడల మాదిరి కింద లైట్గా ఒత్తి ఆయిల్లోకి వదిలేసేయండి. ఆయిల్కి పట్టే విధంగా ఇలా ఎన్ని వడలు వీలైతే అన్ని వడలు వేసేసుకోండి. వడలు చేయటం రాని వాళ్ళు పకోడీలా కూడా వేసేసుకుని తినేసేయచ్చండి. ఇలా ఆయిల్లోకి వడల కింద ఒత్తుకుని వేసేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి గరిటెతో అటు ఇటు కూడా తిప్పుకుంటూ ఈవెన్గా ఫ్రై చేసుకోండి. ఈ వడల్ని నిదానంగానే వేయించాలి, ఎక్కువ మంట పెంచి వేయించద్దు. ఇలా వడలకి పైన క్రిస్పీ లేయర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత వీటిని పక్కకి తీసేసేయండి. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కింద పిండి మొత్తం ఇలాగే వేసి వేయించుకోండి. అన్నీ వేయించేశాక పచ్చిమిర్చిని మధ్యలోకి చీల్చి ఆయిల్లో వేసి ఫ్రై చేసి కాస్త ఉప్పుని పచ్చిమిర్చికి పట్టించి ఈ పాలకూర వడలతో పాటుగా పచ్చిమిర్చిని వేసి సర్వ్ చేయండి. చాలా రుచిగా ఉంటాయి. ఈ పాలకూర వడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో సర్వ్ చేయాలి అంటే మనం ఇంట్లో చేసుకునే ఏ చట్నీతో అయినా సర్వ్ చేయొచ్చండి. అదే ఈవినింగ్ స్నాక్లా చట్పటాగా సర్వ్ చేయాలి అంటే గ్రీన్ చట్నీ కానీ, మింట్ చట్నీ కానీ, లేదంటే ఇలా ఇమ్లీ చట్నీ, స్వీట్ చట్నీ కానీ తయారు చేసుకోవచ్చు. లేదా సింపుల్గా టమాటా కెచప్తో అయినా సర్వ్ చేసేయచ్చు పిల్లలకి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ పాలకూర వడల్ని మీరు కూడా డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.